పూజలు చేసుకోము, మేము పెద్దనాలు పెట్టము, ఎదురు పెట్టము అంటారు. కరెక్టేనా? బాబా పట్ల వాళ్ళకు ఉండేటువంటి వరలక్ష్మిని పూజ చేస్తూ వరలక్ష్మి వల్ల మాకు డబ్బులు వస్తుంది అనుకునేటువంటి వాడు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేయాలి? వరలక్ష్మి వ్రతం ఎందుకోసమేగా చేస్తున్నాం? డబ్బు కోసమేగా. అరవైకి ఏముంది దాంట్లో? ఇది 6 రోజులు పోతే ఇది 60 ఎదటి తీసుకునే చేయాలా? మనకు నచ్చింది చేయాలి. ఆచారం కాబట్టి చేయటం కాదు, ఆచారం కాబట్టి చేయటం కాదు. మనసుకు నచ్చింది మనకు జయం పెట్టుకుని ఆచారం మొదటి నుంచి కూడా దేవుని విభక్తి, దేవుని దండం పెట్టుకోవడం కూడా పెద్దవాళ్ళు చేస్తుంది. పిల్లకాయలకు వస్తుంది, పిల్లకాయలకు ఒకళ్ళు చూసి ఒకళ్ళు నేర్చుకుని వస్తుంది. నువ్వు మొదటి మనకి ఏమవద్దు, మన వరలక్ష్మి వద్దు, ఒక దేవుడి పూజ వద్దు, ఇంట్లో పెద్దన వద్దు, పెద్దవాళ్ళు తెలుసుకోవద్దు, పిల్లకాయలకి ఎక్కిస్తుంది. పెద్దవాళ్ళు చేస్తున్న బట్టి పిల్లకాయలు నేర్చుకుంటారు. బాబా భక్తి వస్తుంది, బాబా భక్తి చేస్తున్నారు. ఇది ఇంట్లో ఆనవాయితీ మొదటి నుంచి ఉన్నాయి కదా. ఇదేది మాకు చెప్పేది, వాళ్ళకి ఆనవాయితీ ఇష్టం లేదు. ఆనవాయితీ ఇది ఎక్కడ పెట్టి మనం పెట్టుకుంది. 4 రోజులు పోయిన తర్వాత బాబా పూజ చేయటం ఆనవాయితీ. వరలక్ష్మిని పూజ చేసుకోవాలా, వరలక్ష్మి వల్ల డబ్బులు వస్తాయనేటువంటి వాడు వరలక్ష్మి పూజ చేస్తారు. మాకు అవసరం లేదు. మరి ఎందుకు చేస్తున్నట్టు వరలక్ష్మి వ్రతం? ఆనవాయితీ ఎందుకు వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చింది వరలక్ష్మి వ్రతం? వరలక్ష్మి వ్రతం ఎక్కడి నుంచి వచ్చింది? 2 సంవత్సరాల నుంచి తెలుసా నీకు? తెలియదు. తద్దినాలు ఎందుకు పెడతారో తెలుసా? 14 మంత్రాలకు అర్థం తెలుసా? ఏం తెలియదు. ఆనవాయితీ వాళ్ళు చేశారు కదా మనం చేయాలి. గొర్రెదాటిగా చేయటం అనేటువంటిది ఏదీ చేయవద్దు అని ఆచారమే చెప్పింది. ఎవరే చెప్పింది ఏదైనా సరే గొర్రెదాటిగా చేయొద్దు, గొర్రెలాగా ఉండొద్దు. కాబట్టి తెలుసుకొని వాళ్ళకి నచ్చింది, ఇదిగో ఇదంతా తద్దినం పెట్టడం మంచిదని చేయాలి. తద్దినం పెట్టవద్దు అని నేను ఎప్పుడెవరికి చెప్పను. వాళ్ళకి ఏమనిపిస్తుంది? బాబా ఉన్నారు, మన బాబాను ప్రార్థన చేసుకుంటున్నాం, బాబాను ప్రార్థన చేస్తే మన పెద్దవాళ్ళకి సభ్యత అనిస్తాడు అని నమ్మకం ఉండేటువంటి వాడు బాబాను ప్రార్థన చేస్తుంది. ఆ నమ్మకం లేదు, మన వేద మంత్రం చదివితేనే మన తద్దినం పెట్టినట్టు అనుకున్నాడు. తద్దినం తప్పేం లేదు, చీటవు తప్పు లేదు. వాళ్ళు అంత నమ్మకంగా వాడు చేయకపోవడం తప్పు. ఆనవాయితీ కనుక చేయాలంటే మాత్రం తప్పు. హోమాలు చేశారు, నిత్యాగ్నిహోత్రం చేశారు, చేస్తున్నారు. మరి అనవాయితీలు కదా, అన్ని అనవాయితీలు చేస్తున్నారా? డబ్బులు కనుక వరలక్ష్మి మొత్తం డబ్బులు చేస్తున్నారు. ఎన్ని అనవాయితీలు చేస్తున్నాం? ఇప్పుడు మనకు 1000 అనవాయితీలు ఉన్నాయి. హిందూ మతంలో 1,00,000 వ్రతాలు ఉన్నాయి. ఒక్క స్కాంద పురాణాలని కొన్ని 1000 వ్రతాలు ఉన్నాయి. ఏం చేస్తున్నావా? ఏది అనవాయితీ? 4 రోజులు పోతే బాబాను పూజ చేయటం ఆనవాయితీ. మన పిల్లలకి ఇట్లా గుడ్డిగా గొర్రెదాటిగా జీవితం కాకుండా ఒక కొత్త సాంప్రదాయాన్ని, ఒక కొత్త పద్ధతిని గట్టిగా జీవితం ఒక సాంప్రదాయం. వరలక్ష్మి వ్రతం చేస్తేనే దేవుని పూజ చేస్తున్నట్టు, బాబాను పూజ చేస్తే దేవుని పూజ చేసినట్టు కాదా? సత్యనారాయణ స్వామిని భక్తిగా పూజ చేసుకోవచ్చు. అంతే తప్పితే సత్యనారాయణ చేసేటువంటి వాళ్ళ బాబా పూజ చేయాలంటే కరెక్ట్ కాదు. బాబాకుని మేము ఇష్టదైవంగా పెట్టుకుని పూజ చేసుకుంటున్నాం అనుకునేది సత్యనారాయణ పూజ వాళ్ళ కరెక్ట్. నిజంగా అంత భక్తి ఉంది, బాబా తప్పితే నాకు ఇంకేమీ లేదు అనుకునే వాళ్ళకి అది బాబా భక్తులకే కాదు నేను చెప్పేది, ఎవరైనా అలా చేసి రమణ మహర్షిలో సత్యనారాయణ స్వామిలో పూజ చేసుకున్నారు. వాళ్ళు ఇష్టదైవంగా పెట్టుకుంటే వాళ్ళ బాబాను పూజ చేయలేదు. స్వామిని మనస్సు ఒక్క రూపం ధరించడం అనేటువంటి సాధన యొక్క రహస్యం. ఎక్కడైనా సరే మనసు ఏదైనా సరే ఒక రూపం ధరించాలి. ఇన్ని ఆచారాలు ఎందుకు వచ్చాయి అంటే అప్పుడు రకరకాలైనటువంటి సాధనా మార్గాలు ఉన్నాయి. విఘ్నేశ్వరుని పూజ చేసుకుంటూ విఘ్నేశ్వరుని మీద ఉపాసన చేసేటువంటి వాళ్ళకి ఒక ఉంది. అట్లాగే సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేసుకునేటువంటిది ఒక ఉంది. విష్ణుమూర్తిని పూజ చేసుకునేటువంటి వాళ్ళు ఉంది. ఈ ఉపాసన చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ ఉపాసనామూర్తిని పెట్టుకొని ఆ ఉపాసనామూర్తి తప్పితే ఇంక వేరే అన్యమూర్తుల వైపు పోకుండా ఉండేటట్టు చేస్తున్నారు. కొంతకాలం బయటప్పటికి ఏమైపోయింది, ఈ ఉపాసన అనేటువంటి జరుగుతుంది. ఇవి ఆచారం అన్నీ కలిసి మనం ఇంకోటి దేవతలను పూజ చేయడం స్టార్ట్. ఏ మనసు ఏ రూపంలో ధరించకుండా పోతుంది. ఆచారం కాబట్టి చేస్తున్నాం, భక్తి కాబట్టి, అలవాటు కాబట్టి, మా పెద్దవాళ్ళు చేశారు కాబట్టి చేయడం కరెక్టా? భగవంతుని పూజ చేసేటువంటిది భక్తితో చేయాలి చెప్తే ఆచారం చేస్తున్నాం. సదాచారం ఏంటంటే భక్తిగా
నాకు విఘ్నేశ్వర ఉపాసకుని నేను గణపతి ఉపాసకుని అనుకుంటున్నాడు. గణపతియే ఉండాలి. దాన్ని వాళ్ళు ఏమన్నారంటే పరాదైవం. ఎవరు ఏ ఇష్టమూర్తిని అయితే పెట్టుకున్నారో ఆ ఇష్టమూర్తి వాళ్ళకి పరాదైవం. బాబా భక్తులకి బాబా పరాదైవంగా పెట్టుకున్నటువంటి వాళ్ళకి బాబానే. అది మాత్రం ఇతర దేవుడు దండం పెట్టకూడదని కాదు, ఈయనని పరాదైవంగా పెట్టుకున్న వాళ్ళ సంగతి చెప్తున్నాను. పరాదైవంగా పెట్టుకోకుండా ముక్కోటి దేవతల్లో ఈయన ఒకడు అనుకునే వాళ్ళకి ఆ రూల్ వచ్చేసి. ఇది కూడా రూల్ కాబట్టి కాదు, చేయకూడదు అనే నియమం ఏమీ లేదు, వాటి చేయాలనిపించింది. బాబాని ప్రార్థన చేసుకుంటుంటే ఎందుకు అంతా బాబా రూపంలో అట్లా కనిపించేటువంటి వాళ్ళు చీర తగ్గితే, మనకు లోపల చేయాలనిపిస్తుంటే వాళ్ళు వీళ్ళు వచ్చి మీరు అవి పూజ చేయకూడదు ఇవి పూజ చేయకూడదు చెప్తే చక్కగా చూసుకోండి. అది మనకు కాదు. కానీ అవి బాబాని పరాదైవంగా పెట్టుకున్న బాబా భక్తులకి. కాబట్టి ఆచారం కనుక దేవుని పూజ చేసి దేవుని అవమానించింది. అంటుంటారు ఈ శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు వాళ్ళ గుడికి అక్కడ వెళ్ళి తింటే ఏవో ఉంటాయి అని అంటారు. నిజంగా అటువంటిది అంటే కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ తెలియని చోట కూడా కొంతమంది వెళ్ళకుండా ఉంటారు. కరెక్టేనా అది? దానికి ఎప్పటికీ ఎంత ఆలోచించాల్సిన అవసరం లేదయ్యా. సింపుల్గా ఏదైనా సరే బాబాకి నైవేద్యం పెట్టండి, నేను తిన్నాను. నీవు సాయి భక్తులు ఉండాలి కదా. శ్రాద్ధం చేసేటప్పుడు శ్రాద్ధ భోజనాన్ని పితృదేవతలకు నైవేద్యం పెడతారు, దాన్ని శ్రాద్ధ భోజనం అంటారు. ఒకసారి నైవేద్యం పెడితే నువ్వు బాబాకి ఎలా పెడతావు? నువ్వు బాబాకి నైవేద్యం పెట్టలేవు కనుక నేను పోతాను అంతవరకు. దేనికి పెట్టినా సరే భగవంతునికి నైవేద్యం పెట్టి బాబాకి నైవేద్యం పెట్టకుండా నేనేం తిన్నాను నీవు ఉండేవాడికి అది కావాలి. నాకేం పర్లేదు, ఎవరికి నైవేద్యం పెట్టి తినేస్తాను అనుకుంటే మీకు తెలుసు. దాని గురించి వేరే 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 ఆలోచించుకోబడుతుంది. సింపుల్ పరిస్థితులు.